దైవికమైన ఒక ఎక్స్చేంజ్ జరుగుతుంట దేవుని కనికరం వచ్చినప్పుడు. అదేంటంటే బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడిస్తానంటున్నాడు ఆయన. దేవుని కనికరం వస్తే గనక జవాబు లేని ప్రార్థనలు ఇంక ఉండవంట నీ జీవితం. దేవుని కనికరం వస్తే సాక్ష్యాలేనంట, ప్రార్థనలన్నీ సాక్ష్యాలుగా మారిపోతాయి. ఎస్తేరు ఒక అనాథ, పెరిగింది అంకుల దగ్గర, జీవితం లేదు ఆమెకు అసలు చెప్పడానికి, ఒక భవిష్యత్తు లేనా. కానీ బైబిల్లో ఉంటుంది దేవుని కనికరము ఆమె మీదకి వచ్చిన తర్వాత ఆమె రాణిగా మారిపోయిందంట. ఆమె అడ్వర్సిటీని అన్నిటిని దేవుడు సెలబ్రేషన్ గా మార్చేసాడు. అక్కడ ఒక వాక్యం చదివితే అందరి దృష్టి ఆమె మీదే ఉందంట. దేవుని కటాక్షం రాబట్టి నీ ఆఫీసులో దేవుని కటాక్షం ఉంటే నువ్వు చాలా ప్రత్యేకంగా ఉంటావు. అక్కడ దేవుని యొక్క ఫేవర్ ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది, సెటిల్మెంట్ చేస్తుంది అనమాట. జీవితములో సవాలు రావటం అనేది వాక్యానుసారం, కానీ అట్టి సవాలు ఎక్కువ కాలం నీ జీవితంలో ఉండడం వాక్యానుసారం కాదంట. ఎందుకని? కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత, దగ్గరున్న ఏ సమస్యకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట. ఈ భూమి మీద మనం ఉండనప్పుడు ఎన్నో కష్టాలు శ్రమలు వస్తాయి అంటుంది వాక్యం, కానీ అది ప్రోలాంగ్ అవ్వకూడదు. అది కొంచెము కాలమే.